ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలు కాబోతుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగబోతుంది. భారత జట్టు పాక్ వెళ్లి ఆడేందుకు ఒప్పుకోకపోవడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగనుండగా మిగిలిన మ్యాచ్లు పాక్లోనే జరుగుతాయి. వన్డే ర్యాంకింగ్స్ లో తొలి 8 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ఈ టోర్నీలో ఆడతాయి. ప్రతిసారి ఈ మెగా టోర్నీలో పోరు హోరాహోరీగా ఆసక్తికరంగా సాగుతుంటుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 53% ప్రైజ్ మనీని పెంచినట్లు తెలిపింది. విజేతగా నిలిచిన జట్టుకు $2.24 మిలియన్ ప్రైజ్ మనీ దక్కనుంది. అంటే భారత కరెన్సీలో 20.8 కోట్లు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 10.4 కోట్లు లభిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టోటల్ ప్రైజ్ మనీ 59.9 కోట్లలో ఒక్కో జట్టుకు వేర్వేరు మొత్తం దక్కుతుంది. సెమీఫైనల్లో ఓడిపోయిన జట్లకు 5.20 కోట్లు, గ్రూప్ దశలో గెలిచిన ప్రతి గెలుపుకు 29.5 లక్షలు లభిస్తాయి. 5వ, 6వ స్థానంలో నిలిచిన జట్లకు 3.04 కోట్ల రూపాయలు, 7, 8 స్థానంలో నిలిచిన జట్లకు 1.21 కోట్లు ప్రైజ్ మనీ దక్కుతుంది. 1996 తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్ ను నిర్వహించడం ఇదే తొలిసారి. 4 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. 9వ ఎడిషన్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈసారి టోర్నీ ప్రైజ్ మనీని ఐసీసీ 53% పెంచింది. అయినప్పటికీ విన్నర్ కు దక్కే ప్రైజ్ మనీ ఐపీఎల్లో పంత్, శ్రేయాస్, వెంకటేష్ పొందే శాలరీ కంటే తక్కువే. గత వేలంలో పంత్ ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు, శ్రేయాస్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు, వెంకటేష్ ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లకు సొంతం చేసుకున్నాయి. దీంతో వీరు ఒక సీజన్ కు అందుకునే మొత్తం కంటే తక్కువ ప్రైజ్ మనీని ఐసీసీ విన్నర్ కు ఇవ్వబోతోంది. కాగా ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఫిబ్రవరి 15న బయలుదేరబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో భారత్ ఫిబ్రవరి 19న బంగ్లాదేశ్ తో తలపడుతుంది. తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఫిబ్రవరి 23న ఢీకొంటుంది. చివరి లీగ్ మ్యాచ్ లో మార్చి 2న న్యూజిలాండ్ తో తలపడుతుంది.